హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం చాలా సింపుల్గా అవుతుంది. ఈ నువ్వుల లడ్డు రోజుకొక లడ్డు తింటే మన హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ అనేది పెరుగుతుంది, మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, జలుబులు అట్లాంటివి రాకుండా ఉంటుంది. చలికాలంలో మస్ట్ కంపల్సరిగా తినాల్సిందే. 1 కప్పున్నర నువ్వులు తీసుకొని బాగా లైట్గా సిమ్లో పెట్టుకొని బాగా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి. నెయ్యి కూడా వేస్తాం కాబట్టి చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ మనకి నువ్వుల లడ్డు. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం వాల్నట్స్ తీసుకుంటున్నాను. వాల్నట్స్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. చిన్నపిల్లలకి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తినొచ్చు. ఈ వాల్నట్స్ అనేది చాలా మంచిది. వాల్నట్స్ అనేది డైరెక్ట్గా తినలేము, మనం వాటర్లో నానబెట్టుకొని తినాలి. లేకపోతే ఇట్లా చేసుకున్నామంటే చాలా మంచిది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వాల్నట్స్ని బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాం. అదే కప్పుతో 1 కప్పు జీడిపప్పు తీసుకొని వేయించుకుంటున్నాం. కొంచెం వేగిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. అన్నీ పక్కన పెట్టుకున్నవి నువ్వులు, వాల్నట్స్, జీడిపప్పు అన్నీ ఆరిన తర్వాత మనం మొత్తం మీద 1 పావు కేజీ తీసుకుని ఉంటాం. అరకుంది అయితే సరిపోతుంది బెల్లం. అది బాగా దంచుకొని లడ్డూల్లో మిక్సీ వేసేటప్పుడే ఈ బెల్లాన్ని కూడా కలిపేసుకోవచ్చు. మనం అన్నీ ఆరబెట్టుకునేవన్నీ తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవడమే. పొడి చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నువ్వుల్లోనే ఎక్కువ నూనె ఉంటుంది, మనకి ఉండ అనేది వచ్చేస్తుంది. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే నెయ్యి సరిపోతుంది ఉండ గట్టిగా ఉండడం కోసం. నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఉండలు చుట్టేసుకోవడమే. ఈ నువ్వుల ఉండలు తినండి, చాలా ఒక్కసారి నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్. నేను చేసుకున్న నువ్వులు, వాల్నట్స్, జీడిపప్పు అన్నిటికీ ఒక 25 లడ్డులు వచ్చాయి. మీరు తయారు చేసుకొని ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.